ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. సో పవన్ కళ్యాణ్ గారితో మీ కాంబినేషన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అంటే సాయి తరుణ్ తేజ్ ఆల్రెడీ చేశారు. సో మీతో మీ కాంబినేషన్ వస్తే బాగుంటుందని మీ ఫ్యాన్స్ అట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ చెప్పబోతున్నారా? అంటే ఏది లేదండి, బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని. బట్ ప్రస్తుతానికైతే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు, బట్ తేజ్ చేసేది అది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సార్, సినిమా చూస్తే ఒక భారీ బడ్జెట్స్ మీరు చెప్పేదాని ప్రకారం మరి డైరెక్టర్ ఏమో మరి కొత్త కొంచెం డైరెక్టర్ అని చెప్పుకోవాలి, ఎలా డీల్ చేస్తారండి? అంటే నేను నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ టాలెంట్, యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియోటైప్ అవ్వకుండా కొత్త ఐడియాస్తో ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది. అది ఎప్పుడూ టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్స్టర్స్ అనమాట. కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు, ఒక కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాశాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది, డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు, అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట, అబ్బాయి రాజస్థాన్ నుంచి, తన దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు సరే డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలందా అని ఆలోచించినప్పుడు తన కళ్ళల్లో కనబడింది, తన మాటల్లో అర్థమైంది నాకు. తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను. అండ్ వాళ్ళ కథలు చెప్పాలి, వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అన్న ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు, ప్యాషన్తో రాశాడు. ప్లస్ తను నాతో పనిచేయక ముందు కూడా, నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు. ప్లస్ తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కూడా పనిచేశాడు. అంటే తను ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది. జనరల్గా మీరు కూడా చాలా సినిమాలు చూసి ఉంటారు. మీకు నేను అనేది ఏంటంటే సినిమాని కరెక్ట్ విధంగా చూపిస్తే, కరెక్ట్ ఎమోషన్స్ పెడితే 100% ఏ ఆడియన్స్కైనా అది మనసుకు దగ్గర అవుతుంది సినిమా. బట్ అంటే ఏ సినిమా అయినా అండి, ఏ నేపథ్యం అయినా తీసుకొని, ఏ బ్యాక్డ్రాప్ అయినా తీసుకొని, ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ అయినా, మీకు రేపు పొద్దున ఒక హిందీ సినిమా చూపించినప్పుడు మీకు హిందీలో అన్ని పదాలు అర్థం కాకపోయినా, ఒక మలయాళం సినిమా చూసినప్పుడైనా ఎమోషన్ కంటెంట్ బాగుంటే మీకు డెఫినెట్గా మీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇంతకుముందు ఎందుకు ఎవరు ట్రై చేయలేదో నాకు తెలీదు, బట్ ఒక యాక్టర్గా నాకు మంచి కంటెంట్తో రావాలి, వస్తే జనాలు ఆదరిస్తారనే ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2015లో కంచే లాంటి సినిమా నిజంగా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆ టైంలో. అలాంటి స్క్రీన్ ప్లే కానీ, అలాంటి క్యారెక్టరైజేషన్స్ కానీ, వెళ్ళి వార్ సినిమా కానీ అలాంటి. బట్ ఇప్పుడు చూస్తే మీరు జనాలు సినిమా చూసే విధానం కానీ అన్నీ చాలా వరకు మారుతూ ఉన్నాయి అండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది జనాలకి. బట్ అల్టిమేట్గా అది 20-30 ఏళ్ళ క్రితంకి వెళ్ళినా లేకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో గట్టిగా ఉంటే, బలంగా ఉంటే ఏ సినిమా అయినా జనాన్ని ఆకట్టుకోగలుగుతుంది. అండ్ అలాంటిది ఈ సినిమాలో టన్నుల్లో ఉంది ఎమోషన్. అది రేపొద్దున అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు చెప్పండి. అవునండి, అంటే ప్లానింగ్ అదే ఇందాక చెప్తాను కదండి, ఇండస్ట్రీలో లేకపోతే ప్లాన్ బట్టి ఏది జరగదు. సిచ్యువేషన్ బట్టి ఏదన్నా నిజంగా రావాల్సిన టైంకి మంచి కథ వస్తే అది ఓటీటీ అయినా ఏ స్పేస్ అయినా. అవ్వలేదు డిస్కషన్ జరిగినాయి కానీ అంత నచ్చినవి రాలేదు. సో చేస్తే కూడా మంచి ఇంపాక్ట్ఫుల్. నేను మల్టీ స్టార్ మీరు అడిగితే నేను చేశాను కదండి, గట్టిగా 2 చేశాను కదా. నేను 12 సినిమాలు చేసి అంత 2 చేశాను. బట్ అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మల్టీ స్టారర్స్కైనా, ఓటీటీస్కైనా మీరు ఇందాక ఎవరైనా పర్టికులర్ యాక్టర్తో సినిమా, అది బాబాయ్ గారితో అన్నారు, లావణ్య గారితో. దీని వెనకాల కథే ముఖ్యం. అదే కథే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వెనకాల మీ పేరు రాస్తుంటుంది అంటారు. రేపు పొద్దున అలా రాసు మన దగ్గర రావాలి, త్వరగా స్క్రిప్ట్ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఒక డిఫరెన్స్ పెద్ద ఏం లేదు, ఎందుకంటే మేము బాగా ఒక 5-6 ఏళ్ళ నుంచి మాకు ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఉన్నాం, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అంటే.